పేరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అండి. జనవరి 9 విశాఖపట్నం నివాసకుల పోరాట దినంగా ప్రకటించారు. ఎందుకంటే 2012లో జరిగినటువంటి ఒక దాడి అందరినీ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ రోజు నుంచి కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలు, అంటే మురుగువాడలో ఉన్నటువంటి స్లమ్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజుని వాళ్ళ హక్కుల పోరాట దినంగా జరుపుకుంటున్నారు. ఇప్పుడు పట్టణీకరణ జరిగిపోవడం వల్ల 2025 లెక్కల ప్రకారంగా భారతదేశ జనాభాలో 35% జనాభా పట్టణాల్లోనే నివసిస్తున్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం ఇప్పుడు లేదు. ఇంతకు ముందు వ్యవసాయం ఆధారిత భారతదేశం ఉంది. సో పల్లెటూరులో ఈ యొక్క గ్రామాల్లో వ్యవసాయ పనులు లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్థలాలన్నీ కార్పొరేట్లు కూడా గవర్నమెంట్ ఇచ్చేయడం వల్ల ఇప్పుడంతా పట్టణీకరణ అయిపోవడం వల్ల ఏంటంటే ప్రజలందరూ పట్టణాలకు తరలి వచ్చారు, గ్రామీణ ప్రజలందరూ కూడా. సో వీళ్ళకి ఇక్కడ ఉండడానికి స్థలాలు లేక గవర్నమెంట్ 2 స్థలాలు సెంట్లు ఇస్తానన్నది, 2 సెంట్లు స్థలం ఇస్తానన్నది. అవి గవర్నమెంట్ ఇవ్వట్లేదు. సో టౌన్లో ఉన్నటువంటి ఈ ప్లేస్ అంతా కూడా మురికి వాళ్ళే. వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ కానీ కరెంటు కానీ కనీస సౌకర్యాలు కూడా గవర్నమెంట్ మనకి సప్లై చేయట్లేదు. సో ఆ హక్కుల కోసం మనం ఈరోజు పోరాటం చేస్తున్నాం.